Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. క్వాలిఫైర్ 1 లో ఆర్సీబీ అదరగొట్టింది. గుజరాత్ బౌలర్లను పాటీదార్ ఊచ కొత్త కోశాడు. 20 ఓవర్లలో 254 పరుగులు చేసింది బెంగళూరు. 33 బంతుల్లో 93 పరుగులతో పాటీదార్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కోహ్లీ 43, పడిక్కల్ 30, కృణాల్ పాండ్యా 43 పరుగులతో అండగా నిలిచారని చెప్పాలి. రబాడా హోల్డర్కు చెరో 2 వికెట్లు దక్కాయి. ఇక గుజరాత్ విజయ లక్ష్యం 255 పరుగులుగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఈ మ్యాచ్లో గెలిచినటువంటి వాళ్ళు నేరుగా ఫైనల్కి వెళ్ళేటువంటి అవకాశం. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటింగ్ చేసినటువంటి తీరు మనం చూడొచ్చు. కెప్టెన్ పాటీదార్ ఒక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి. ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది? గుజరాత్ 255 పరుగుల టార్గెట్ని రీచ్ అవుతుందా అంటే ఆ అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి మాట ఏంటి, ఎలా చూడాలంటారు? ప్రధానంగా ఆర్సీబీ మరి భారీ స్కోర్ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్వాలిఫైర్ 1 అంటే తాడో పేడో చేసుకోవాల్సినటువంటి క్వాలిఫైర్ లో మరి ఆర్సీబీ బ్యాటర్లు అదరగొట్టిన పరిస్థితి కనబడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగినటువంటి బెంగళూరు 20 ఓవర్లలో 254 భారీ స్కోర్ చేసింది. దాంట్లో ప్రధానంగా వెంకటేష్ అయ్యారు ఒక 19 పరుగులు విఫలమైనప్పటికీ కూడా మరో ఓపెనర్ కోహ్లీ 43 పరుగులు, పడిక్కల్ 30, కృణాల్ 43 రాణించారు. అయితే కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే చాలా అద్భుతంగా ఆడారు. ఆయన వచ్చిన తర్వాత రజిత్ పాటీదార్ వచ్చిన తర్వాత చాలా ఖచ్చితమైనటువంటి షాట్స్ తో తన బ్యాటింగ్ స్టైల్ కావచ్చు, తన ఆడినటువంటి తీరు కావచ్చు, చాలా మెచ్చుకోదగిన ఇన్నింగ్స్ ఆడారు. ఎందుకంటే రజిత్ పాటీదార్ ఆయన కెప్టెన్ గా ఉన్నారు కాబట్టి కెప్టెన్ ఆడితే ఆ ఉత్తేజం అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన ఈ మ్యాచ్ లో చూపించారు. ఆయన ఆడిన ఆట తీరు కావచ్చు, దాదాపు మంచి అంటే అందరు బౌలర్లను కూడా తన షాట్స్ కు అంటే తన ఏదైతే సాధారణ బ్యాటింగ్ స్టైల్ ఉంటుందో ఆ సాధారణ బ్యాటింగ్ స్టైల్ తో ఆడి దాదాపు 93 పరుగులు కొంత సెంచరీ మిస్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొంత దూకుడుగా ఆడుంటే ఆ సెంచరీ కూడా పూర్తి చేసేవాడు. అయితే అద్భుతంగా ఆడిన తీరు కనుక వస్తే పాటీదార్ మాత్రం ఖచ్చితంగా వరదలు పాటించాడు. ఈ స్టేడియంలో పాటీదార్ వరద పాటించాడని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మరి అటు బౌలింగ్ లో ఏదైతే హోల్డర్ కావచ్చు, అలాగే రబాడా కావచ్చు, 2 వికెట్లు అయితే తీసినారు. ఎవరు పెద్దగా బౌలింగ్ లో అయితే రాణించిన పరిస్థితి అయితే కనబడుతోంది. మరి జీటీ మరి టార్గెట్ ని ఛేదిస్తుందా అనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో అంటే డూ ఆర్ డై ఉంటది కాబట్టి ఖచ్చితంగా అందరి ఆట తీరు కూడా చక్కగా ఉంది. ఈ రోజు ఆర్సీబీ అయితే కలిసికట్టుగా ఆడారనేది ఇక్కడ అర్థమవుతుంది. కానీ బౌలింగ్ విషయానికి వస్తే ఇటు మరి జీటీకి బౌలర్లు మాత్రం చాలా నిరాశపరిచారు. ఇక్కడ సిరాజ్ కావచ్చు, రబాడా కావచ్చు, అంటే 2 వికెట్లు తీసిన రబాడా కూడా అంత ఊహించని స్థాయిలో ఎకానమీ చూడొచ్చు. ఒక్కొక్కరి సిరాజ్ ఎకానమీ చూస్తే 15 పాయింట్ చేంజ్ ఉంది, రబాడా ఎకానమీ చూస్తే అంటే ఓవర్ కి 13 పాయింట్ చేంజ్ ఉంది. ఇట్లా అందరూ కూడా ప్రసిద్ధికి ఇచ్చినా కూడా దాదాపు 53 పరుగులు ఇచ్చారు 4 ఓవర్లలో. అంటే పెద్దగా ఆశించిన స్థాయిలో మరి వాళ్ళు ఆడని అంటే బౌలింగ్ పడలేదా లేదో అంటే మరి పిచ్ కి సంబంధించినటువంటి ఇది చూస్తే ఖచ్చితంగా మరి బౌలింగ్ ఇక్కడ కొంత స్పీడ్ కి అయితే అనుకూలించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ మరి వినియోగించుకోలేదా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు జీటీ బ్యాటింగ్ మ్యాటర్ కనుక చూస్తే ఈ మ్యాచ్ లో చాలా కీలకంగా మారనుంది. శుభం గిల్ ఆట తీరు, అలాగే సాయి సుదర్శన్ ఆట తీరు ఇక్కడ ప్రధానంగా మరి చూడాలి. ఒకవేళ ఇద్దరు కనుక ఫెయిల్ అయితే మరి బట్లర్ ఉన్నాడు, బట్లర్ మీద కూడా మరి హోప్స్ ఉన్నాయి. సో దాని తర్వాత పెద్దగా ఎవరు కూడా మరి ఆడతారు అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మరి డూ ఆర్ డై మ్యాచ్ లో ఖచ్చితంగా ఇద్దరు కూడా కొంత ప్రెస్టేజ్ గా తీసుకుంటారు కాబట్టి చాలా అంటే క్రూషియల్ గా ఉండబోతుంది. బ్యాటింగ్ మరి గుజరాత్ ఎలా ఆడుతుంది అనేది చూడాలి మురళి. రైట్, అంటే పిచ్ కండిషన్స్ చూస్తే బ్యాటింగ్ కు అనుకూలించేలాగానే ఉంది. ఏంటి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? జీటీ బ్యాటింగ్ అయినప్పుడు కూడా దాదాపుగా మొదటి 6 బ్యాట్స్మెన్లు కూడా విజయ తీరాలకు చేర్చగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్. ఇటు ఆర్సీబీ బౌలింగ్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు, కానీ బ్యాటింగ్ పిచ్ మీద జీటీ కూడా అదరగొట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట చూడొచ్చు అంటారు. అలాగే డెఫినెట్ గా ఈ రోజు చూస్తే కనుక మనం ఆర్సీబీ వాళ్ళు ఆడిన తీరు కావచ్చు, ఇటు ఆర్సీబీ సంబంధించి వాళ్ళు ఆడిన తీరు, అదే విధంగా వీళ్ళు ఆడితే కనుక ఖచ్చితంగా కొంతమేర గెలిచే అవకాశాలు ఉంటాయి మురళి. అయితే ప్రస్తుతం ఈ వాళ్ళు టార్గెట్ 254 టార్గెట్ ఉండేది కొంత సైకలాజికల్ గా అంటే అంత పెద్ద టార్గెట్ కాబట్టి అది మైండ్ లో ఉంటది. ప్రతి బాల్ కూడా మొత్తం మైండ్ లో ఉండి అంటే ప్రతి బాల్ వేస్ట్ చేసినప్పటికీ బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ అనేది పెరుగుతుంది. అంటే
రిక్వైర్డ్ రన్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంత ప్రెజర్ ఆడాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు మీరు అన్నట్లు బ్యాటింగ్ ఆర్డర్ కూడా పెద్దగా దీంట్లో ఊహించిన స్థాయిలో లేదు. శుభం గిల్ అలాగే సాయి సుదర్శన్, జాస్ బట్లర్ తప్ప మరి ఇంకా వేరే ఎవరు కూడా పెద్దగా మరి ఆడతారు అనేది హోప్స్ లేదు. ఈ 3 వికెట్లు 4 వికెట్లు పడిపోతే కనుక ఖచ్చితంగా మరి రాయల్ ఛాలెంజర్స్ ఆర్సీబీకి అయితే సునాయాసంగా గెలిపే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా అంటే నా ఉద్దేశం అయితే ఆర్సీబీ గెలుస్తుందేమో అనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ అదరగొట్టిందని చెప్పాలి. గుజరాత్ బౌలర్లను రజత్ పాటిదార్ కెప్టెన్ ఊచకొత కోశాడని చెప్పాలి. 20 ఓవర్లలో 254 పరుగులు చేసింది బెంగళూరు. 33 బంతుల్లోనే 93 పరుగులతో పాటిదార్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కోహ్లీ 43, కృణాల్ పాండ్యా 43, పడిక్కల్ 30 పరుగులతో అండగా నిలిచారని చెప్పాలి. రబాడా, హోల్డర్కు చెరో 2 వికెట్లు దక్కాయి. గుజరాత్ విజయలక్ష్యం 255 పరుగులుగా ఉంది.